నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. బంగ్లాదేశ్ నిన్న మొన్నటి వరకు మిత్రదేశం కాస్త ఇప్పుడు శత్రుదేశంగా అయిపోయింది. అక్కడ షేక్ హసీనాను వారు తరిమివేయడంతో ఆమె భారత్కు వచ్చింది. ఒక ఆడబిడ్డగా భారత్ ఆశ్రయం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. తర్వాత బంగ్లాదేశ్లో అశాంతి అనేది ఏ విధంగా ఉంది అనేది చూస్తున్నాం. అక్కడ అరాచకం ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. అక్కడ ఇప్పుడు గద్దెనెక్కిన తాత్కాలిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ తాత్కాలిక ప్రభుత్వం భారత్పై విషం చిమ్ముతూ ఉంది. ఒక రకంగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేయటం, అక్కడ హిందువులను రెచ్చగొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. సో భారత్ ఎవరికి ఎక్కడ బుద్ధి చెప్పాలో తెలుసు. కీలెరిగి వాత పెట్టడంలో మన విదేశాంగ శాఖ అప్రమత్తమవుతుంది. ఇక జయశంకర్ విధానాలు పెద్ద పెద్ద దేశాలనే గడగడలాడించారు. అటువంటిది బంగ్లాదేశ్ను దారికి తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. సో అటువంటి బంగ్లాదేశ్కు కొన్ని ఎగుమతులను భారత్ ప్రస్తుతానికైతే ఆపేసింది. ఆ ఎగుమతులు ఆగిపోవడంతో అక్కడ ఒక్కసారిగా బంగ్లాదేశ్ కంగుతుంది. అంటే భారత్ను ఎవరు ఇబ్బంది పెట్టినా ఎలా దారికి తెచ్చుకోవాలో తెలుసు. దాంట్లో భాగంగానే కొన్ని ఎగుమతులను అయితే భారత్ తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో బంగ్లాదేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. సో ఆ ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించట్లేదు. అసలు ఏంటి విషయం అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బంగ్లాదేశ్లో అశాంతి మంటలైతే చల్లారడం లేదు. హిందువులపై అఘాయిత్యాలు జరుగుతున్న ఆరోపణలు నిత్యం మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. చాలామంది హిందువులు ఆ దేశం నుంచి వేరే దేశాలకు తరలి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్ వెళ్లి క్లిష్ట పరిస్థితులపై చర్చించారు కూడా. తాజా వివాదంతో భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై బంగ్లాదేశ్ ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రజల రోజువారీ అవసరాలు తీర్చే వస్తువులు భారతదేశం నుంచి చాలా వరకు వెళ్తాయి. బియ్యము, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు వంటి ఆహార ఉత్పత్తుల గురించి భారతదేశం వైపు బంగ్లాదేశ్ చూడాల్సిందే. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఎగుమతులు నిలిపివేస్తే అన్న ఆలోచన వచ్చిన బంగ్లాదేశ్ కంగు తింటుంది. రాబోయే కాలంలో ఉన్న ప్రమాదాన్ని బంగ్లాదేశ్ సర్కార్ గ్రహించింది. ముందుగానే ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించింది. ప్రథమాలో నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ ట్రేడ్ అండ్ టారిఫ్ కమిషన్ బంగాళాదుంపలు, ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం నుంచి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతుందట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. బంగ్లాదేశ్ కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే విషయం ఆలోచించినట్లు సమాచారం. ఆ దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చు భరించగలమా లేదా అని కూడా తర్జన భర్జన పడుతుందట ఆ దేశ ప్రభుత్వం. ఇదే నేపథ్యంలో భారతదేశం బంగాళాదుంపలను భారీగా బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది. అదే సమయంలో ఉల్లిపాయలను భారతదేశం మయన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. పాకిస్తాన్, చైనా, టర్కీ నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. అది చాలా తక్కువ పరిమాణంలోనే. ఈ స్థితిలో బంగ్లాదేశ్ ఉల్లి, బంగాళాదుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత్కు ప్రత్యామ్నాయం కోసం తెగ వెతుకుతోంది. బంగ్లాదేశ్ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి 1.5 లక్షల టన్నుల బంగాళాదుంపలు దిగుమతి చేసుకుంది. బంగ్లాదేశ్లో వార్షిక ఉల్లి డిమాండ్ 27 నుండి 28 లక్షల టన్నులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి $20 మిలియన్ విలువైన ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్కు $1.5 మిలియన్ విలువైన బియ్యం భారత్ నుంచి ఎగుమతి చేయబడింది. సో ఏది ఏమైనా భారతదేశం లాంటి దేశంతో పెట్టుకుంటే బంగ్లాదేశ్కు నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఆ దేశం అతలాకుతలం అవుతుంది. కొన్ని దేశాలు చవి చూశాయి. మాల్దీవులు ఎంత విర్రవీగిందో మనందరం చూసాం. కాళ్లబేరానికి వచ్చి చివరకు భారత్ను దేహి అని ప్రాధేయపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో మనం శత్రు దేశాలకు కూడా వాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే సాయం అందించిన చరిత్ర భారత్ సొంతం. బంగ్లాదేశ్ కూడా అక్కడ ఉన్న విధానాలను మార్చుకొని భారత్కు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా భారత్ బంగ్లాదేశ్ను కూడా ఆదుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ దిశగా ఆ పాలకుల ఆలోచన మారాలి. రెండు దేశాల మధ్య కూడా శాంతి, సామరస్యం వెల్లివిరియాలనేది కోరుకుందాం. ఇది వాటి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.